పిల్లలు, ఈరోజు మన కథ ఏంటో తెలుసా? చిట్టి కుందేలు మరియు సహాయం చేసే గుణం. కథ స్టార్ట్ చేద్దామా ఇక? అది ఒక అందమైన ఉదయం. ఆనందవనంలో పక్షులు కిలకిల రావాలు చేస్తున్నాయి. మన చిట్టి కుందేలు తన ఇంటి నుండి బయటకు వచ్చి చల్లని గాలిని ఆస్వాదిస్తుంది. ఆహా, ఈరోజు ఎంత బాగుందో! ఈరోజు నేను ఎవరికైనా సహాయం చేయాలి అనిపిస్తుంది. అమ్మ ఎప్పుడూ చెప్తుంది కదా, ఇతరులకు సహాయం చేయడం మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని. తాబేలు తాత, ఎక్కడికి వెళ్తున్నావు? ఆ చిన్న కాలువ దాటడం నీకు కష్టంగా ఉందా? అవును చిట్టి, నా కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయి. ఈ నీటి ప్రవాహం దాటడం కొంచెం కష్టమే. నువ్వు కంగారు పడకు తాత, ఇదిగో ఈ చెక్క వంతెన మీద నుంచి నెమ్మదిగా వెళ్ళు. అరే, ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తుంది? ఎవరో బాధలో ఉన్నట్టు ఉన్నారు. అయ్యో చిన్న పిచ్చుక, నీకు ఏమైంది? దాహంగా ఉందా? ఒక్క నిమిషం ఆగు, నేను ఇప్పుడే వస్తాను. చిట్టి వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి ఒక మర్రి ఆకును దొప్పలా చేసి అందులో నీటిని నింపి తెచ్చింది. చాలా కృతజ్ఞతలు చిట్టి, ఈ ఎండలో నాకు ప్రాణం పోసినట్టు ఉంది. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. పర్వాలేదు పిచ్చికమ్మ, స్నేహితులం, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి కదా. కాసేపటికి వాతావరణం మారిపోయింది. గాలి వాన మొదలైంది. పెద్ద గాలికి చెట్టు ఊగిపోతూ ఉన్నది. అమ్మో, కాపాడండి కాపాడండి, ఈ కొమ్మ విరిగిపోతుంది అని ఉడత అరుస్తూ ఉన్నది. నాకు కింద ఉన్న బురదంటే భయం. చిట్టి, గచ్చు, బాలు, త్వరగా రండి. ఆ చిన్న ఉడత ప్రమాదంలో ఉంది. మనం దాన్ని కాపాడాలి. నేను నా తొండంతో కొమ్మను పట్టుకుంటాను, కానీ ఉడత పిల్లకు భయం వేస్తుంది కదా అంటుంది గచ్చు. మంకీ బాలు, నేను ఏనుగు మీదకి ఎక్కి ఉడతను మెల్లగా కిందకి తీసుకొస్తాను. చిట్టి, నువ్వు కింద పడకుండా గడ్డిని పరచు. మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. ఎలా చెప్పాలో తెలియడం లేదు. ముఖ్యంగా చిట్టి, నువ్వు సమయానికి అందరినీ పిలిచావు. చిట్టి అంటుంది, నేను ఒక్కడిని అయితే ఏమీ చేయలేకపోయేదాన్ని. మనం అందరం కలిసి పనిచేయడం వల్లే ఇది సాధ్యమైంది. చిట్టికి ఒక్క నిమిషం ఒక విషయం అర్థమైంది. సహాయం చేయాలనే ఆలోచన ఉంటే చాలు, దారి దొరికి అదే దొరుకుతుంది. చూసారుగా స్నేహితులారా, ఇతరులకు సహాయం చేయడం వల్ల వాళ్ళ ముఖంలో వచ్చే నవ్వు చూస్తే మన మనసు నిండిపోతుంది. పిల్లలు, మీరు కూడా మీ స్నేహితులకు, పెద్దలకు మీకు వీలైనంత సహాయం చెయ్యమని కూడా చెప్పండి. అది చిన్నదైనా సరే ఎంతో విలువైనది. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ కలుద్దామా పిల్లలు?